పెను ప్రమాదంలో బెంగళూరు అంటే మీకు నీటి కొరత ఎంతలాగా ఉంది అంటే ఆల్రెడీ ఒక వీడియోలో మాట్లాడాను. కానీ స్నేహితులు ఇస్తున్న ఇన్పుట్స్ మీకు ఎంత భయంకరంగా ఉంది అంటే చూడండి, నేను చిన్నప్పటి నుంచి చెన్నైలో నివసిస్తున్నాను. సో ఎప్పుడు కూడా ఈ కావేరీ డిస్ప్యూట్ అనేది మేము చిన్నప్పటి నుంచి చూస్తున్న ఒక విషయం. అంటే సడన్గా మీకు వాళ్ళు కావేరీ నీరు ఇవ్వము అని చెప్తారు. చెప్పిన వెంటనే ఇక్కడ గొడవలు, బస్సులు పగలగొట్టేస్తారు, మీరు లారీలను తగలబెట్టేస్తూ ఉంటారు. మీకు చెన్నైలో ఉండే కన్నడ వీళ్ళు బెంగళూరు పారిపోవడం, బెంగళూరులో ఉండే తమిళ వాళ్ళు చెన్నై పారిపోయి వచ్చేయడం. అంటే మాది పెద్ద కాలనీ అండి. సో ఎంతోమంది కర్ణాటకకు చెందిన మీకు స్నేహితులు ఉండేవాళ్ళు. వాళ్ళు సడన్గా మీకు ఇళ్లకి తాళాలు వేసేసి వీళ్ళు కర్ణాటక పారిపోయేవాళ్ళు. ఎందుకు అంటే ఇక్కడ గొడవలు, వీళ్ళ మీద దాడులు కూడా జరగవచ్చు. సో ఇలాంటి ఒక సినారియో నేను నా చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాను. కానీ ఇవాళ పరిస్థితి ఏమిటి అంటే తమిళనాడుకి వాటర్ షార్టేజ్ అంటే వీళ్ళు కర్ణాటకనే అడిగేవాడు. సో వాళ్ళ దయాదాక్షిణ్యాల మీదే తమిళనాడులో ఎన్నో వ్యవసాయ భూములు ఆధారపడి ఉంటాయి. కానీ చూడండి, బళ్ళు ఓడలవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయి అంటారు చూసారా. ఇవాళ కర్ణాటకలో పరిస్థితి ఏమిటి అంటే మీకు గత 40 ఏళ్లలో ఎవరు కని విని ఎరుగుని నీటి కొరత అండి. అంటే 79% మీకు ఈ వాటర్ స్టోరేజ్ అని అంటాం. అంటే మీరు నదులు అనండి, సరస్సులు అనండి, మీకు పెద్ద పెద్ద లేక్స్ ఇవన్నీ కూడా మాయమైపోయి. అంటే మీకు ఒక నగరానికి చుట్టూ కొన్ని నదులు ఉంటాయి, అలాగే సరస్సులు ఉంటాయి, లేక్స్, పెద్ద పెద్ద లేక్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు మాయమైపోవడం. 88% గ్రీనరీ అనేది డిసపియర్ అయిపోయింది. నాకు ఇంకా గుర్తు, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ సీఎం అయినప్పుడు బెంగళూరు మోడల్లో మీకు హైదరాబాదులో గార్డెన్స్ ఉండాలి, పార్కులు ఉండాలి, పెద్ద పెద్ద బ్రిడ్జులు ఉండాలి, అలాంటి ఒక నగరాన్ని మనం ఇక్కడ క్రియేట్ చేయాలని చెప్పి ఈయన అనుకునేవాడు. కానీ ఇవాళ అలాంటి ఒక బెంగళూరు ఎంత ప్రమాదంలో ఉంది అంటే మీరు నమ్మరు. వాళ్ళ చీఫ్ మినిస్టర్ ఈయన ఇంటిలో మీకు నీటి కొరత అండి. సో ఇది ఒక గుడ్ న్యూస్. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఎప్పుడైనా విఐపీలు ఇలా కష్టపడినట్టుగా మనం ఎక్కడా చదవం. అంటే మీకు ఒక విఐపీ ఇంట్లో, ఒక మినిస్టర్ గారి ఇంట్లో కరెంటు పోయింది, వరద నీరు వచ్చేసింది, ఆయన ఇంట్లో తాగడానికి నీరు లేదు, ఇలాంటి వార్తలు మనం వినము. విఐపీస్ ఎప్పుడూ కూడా సేఫ్ జోన్లో హాయిగా ఉంటారు. అలాంటిది మీకు కర్ణాటక సీఎం ఇంట్లో ఇవాళ నీటి కొరత. దీనికోసం ఆయన హడావిడిగా 556 కోట్లు బడ్జెట్ శాంక్షన్ చేశాడు. ఒక్కొక్క మీకు నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయలు ఖర్చు. ఇమీడియట్గా మీరు వార్ ఫుట్లో పనులు చేయండి, చాలా పెద్ద సమస్యలో మనం ఉన్నాము అని చెప్పి ఇవాళ వాళ్ళు ఒక మేజర్ వాటర్ క్రైసిస్ గురించి మాట్లాడుతున్నారు. అంటే సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని చెప్పి బెంగళూరుని చెప్తారండి. ఇది టోటల్గా అన్ప్లాన్డ్ అర్బనైజేషన్ అని చెప్పి చెప్తున్నారు. అంటే ఇది ఒక్క బెంగళూరుకి కాదండి, చెన్నై అనండి, హైదరాబాద్ లాంటి నగరాల్లో అంతా కూడా ఈ అన్ప్లాన్డ్ అర్బనైజేషన్, రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఇప్పుడు ఒక మహానగరము అన్నప్పుడు ప్రపంచ స్థాయిలో మీకు పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చి వాళ్ళ సంస్థలను మొదలు పెడతారు. దాంతో వేలలో లక్షల మంది ఆ నగరానికి వస్తారు. అందుకే కదా దీన్ని సిలికాన్ వ్యాలీ ఆఫ్ ద ఇండియా అని చెప్తున్నారు. ఇంతంత మంది వచ్చినప్పుడు వీళ్ళకి మీరు ఇళ్ల ఏర్పాట్లు చేయాలి, వాళ్ళకి వసతులు ఇవ్వాలి, నీటి వసతి ఇవ్వాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, మీకు తక్కిన సరుకులు ఇవన్నీ ఎలా దొరుకుతాయి? ఇంత పెద్ద నగరములో ఇంత కొత్త పాపులేషన్ వచ్చినప్పుడు వీళ్ళకి మనం ఇచ్చే ఫెసిలిటీస్ ఏమిటి? ఎందుకంటే వీళ్ళు లక్షలలో మీకు ట్యాక్సులు కడతారు. అలాంటప్పుడు ఒక ప్రాపర్ ప్లానింగ్ అనేది మీరు ఎగ్జిక్యూట్ చెయ్యాలి. ఇది బెంగళూరు టోటల్గా ఫెయిల్ అయిందండి. అన్ప్లాన్డ్ అర్బనైజేషన్ అని ఇవాళ అందరూ మాట్లాడుతున్నారు. సో నెక్స్ట్ మీరు చూసారనుకోండి, ఒక చెన్నై అనొచ్చు, హైదరాబాద్ అనొచ్చు. అంటే లిటరల్గా మనము ఇవాళ ముంబైలో ఎలాంటి ఒక పరిస్థితిని చూస్తున్నామో, విపరీతమైన పాపులేషన్, ఆ పాపులేషన్ డెన్సిటీని చూస్తే మీరు హడలిపోతారు. అలాంటిది వసతులు అన్నారనుకోండి, ఎక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ లేని నగరాలను వీళ్ళు సృష్టిస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ బెంగళూరు ఇంత పెద్ద వాటర్ క్రైసిస్లో పడిపోవడము ఎవరికి అర్థం కావడం లేదు. మొన్నే మాట్లాడాను, 16,791 బోర్వెల్స్ ఉంటే ఇందులో 6,997 బోర్వెల్స్ ఎండిపోయాయండి. సో దాంతో ఆటోమేటిక్గా మీరు ఏం ఆలోచిస్తారు? బాగా డబ్బున్న వాళ్ళు వాటర్ ట్యాంకర్స్ అని అంటారు.
ఇవాళ వాటర్ ట్యాంకర్స్ పరిస్థితి చూసారనుకోండి, 3500 వాటర్ ట్యాంకర్స్ మీరు బెంగళూరులో చూడొచ్చు. ఇందులో రిజిస్టర్డ్, ఎందుకంటే మీరు అన్రిజిస్టర్డ్ అన్నారనుకోండి, ఇల్లీగల్గా ఆపరేట్ చేసే వాళ్ళు మిమ్మల్ని దోచుకుంటారండి. మీకు ఇవాళ 12,000 లీటర్ల వాటర్ ట్యాంకర్ ఏకంగా 2,000 ప్లస్ జిఎస్టీ. అదేంటి, జిఎస్టీ వాళ్ళు కదా కట్టాలి, ఓనర్స్ కదా కట్టాలి. కాదు, ఎవరైతే నీరు కొంటున్నారో, వాటర్ ట్యాంకర్ల కోసం ఆర్డర్ ప్లేస్ చేశారో వాళ్ళ మీదే జిఎస్టీ కూడా. ఇల్లీగల్గా నీరు ఇవ్వడము కాదండి, ఎక్కువ ఛార్జ్ చేయడము కాదు, జిఎస్టీ కూడా మీ మీదే వీళ్ళు మోపుతున్నారు. ఇలాగ వీళ్ళు లూటీ చేస్తున్నారు. ఎవరు? ప్రైవేటు వాటర్ ట్యాంకర్ ఆపరేటర్స్. దాంతో గవర్నమెంట్ మేలుకొని మీరు ముందు రిజిస్టర్ చేసుకోండి అంటే ఇవాళ 10% మాత్రమే మీకు ఈ వాటర్ ట్యాంకర్స్ ఓనర్స్ రిజిస్ట్రేషన్ ఉందండి. తక్కిన వాళ్ళందరూ కూడా ఇల్లీగలే. అంటే ఏంటి? ప్రజలను ఎలా దోచుకోవాలో అన్ని రకాల వీళ్ళు ప్లానింగ్ చేస్తారు. మామూలుగా మీరు చూసారనుకోండి, 5 కిలోమీటర్ల దూరం వరకు మీరు ఒక 6,000 లీటర్లు వాటర్ ట్యాంకర్ అంటే 600, అదే 8,000 లీటర్లు అంటే 700. ఇక 12,000 లీటర్లు అన్నారు అనుకోండి, 1,000 రూపాయలు మాత్రమే. కానీ ఇవాళ బెంగళూరులో పరిస్థితి మాట్లాడుతున్నప్పుడు ఎంతోమంది మిత్రులు చూస్తూ ఉంటారు, మీరు అన్బిలీవబుల్ కామెంట్స్ పెట్టారండి. అవి చదువుతుంటే నిజంగానే బాబా ఇలాంటి ఒక పరిస్థితి బెంగళూరులో ఉందా అనిపిస్తుంది. కానీ లిటరల్గా డేటా చూస్తే, గవర్నమెంట్ విడుదల చేస్తున్న డేటాను చూస్తే లిటరల్గా దోచేసుకుంటున్నారండి, లూటీ చేస్తున్నారు. మీకు 12,000 లీటర్ల ట్యాంకరు 1,000 రూపాయలు అంటే 2,000 ప్లస్ ట్యాక్స్. ప్రజలు ట్యాక్స్ కట్టాలి నీరు మీద అంటే వీళ్ళ యొక్క దోపిడీ ఎలా ఉందో చూడండి. ఇదంతా ఏమిటంటే ఒక్క బెంగళూరుకి సంబంధించిన సమస్య కాదు, చెన్నైకి ఇది ఒక భారీ, చెన్నైకి చాలా పెద్ద సమస్య అండి. ఎందుకంటే మీకు కర్ణాటకలో వాళ్ళు పెద్ద పెద్ద డ్యాములు కట్టాలనుకున్నారు. ఎక్కడ? కావేరీ నది మీద. సో ఆటోమేటిక్గా తమిళనాడుకి రావాల్సిన నీరు అనేది రాదు. సో ఇవాళ ఇదంతా ఒక పెద్ద డ్రామా అండి. మాకే నీరు లేదు, మేము ఎక్కడ చెన్నైకి తమిళనాడుకి ఇవ్వగలము, కాబట్టి మేము ఇవ్వలేమని చెప్పడానికి ఇలాంటి ఒక నాటకము వీళ్ళు ఆడుతున్నారా అంటే డేటా ప్రకారము చూసారనుకోండి, ఇది ప్రకృతి వైపరీత్యము కాదండి. మనం ఒక ఎల్నినోని మాట్లాడతాము, అలాగే మీకు గ్రౌండ్ వాటర్ కరువైపోతుంది, మీకు ఎక్కడా కూడా నీరు లేదు, వర్షాలు లేవు, కాబట్టి అందరూ వాటర్ ట్యాంకర్స్ మీద ఆధారపడుతున్నారు అంటే అలా కాదండి. ఇది మ్యాన్ మేడ్ మేజర్ బ్లండర్. సో దీని యొక్క రిజల్ట్స్ ఎలా ఉంటాయి? బెంగళూరులోనే నీరు లేదు, ఆటోమేటిక్గా చెన్నైకి కూడా మేము వాటర్ ఇవ్వలేము అంటే ఈ స్కేర్ సిటీని చెన్నై లాంటి నగరము తట్టుకుంటుందా? ఒక చిన్న డేటా చెప్తున్నాను. ఇవాళ బెంగళూరు యొక్క పాపులేషన్ 1,40,00,000. 2031 వచ్చే నాటికి ఇది 2,30,00,000కి చేరుతుంది అని చెప్పి ఒక అంచనా. అలాంటప్పుడు యూ జస్ట్ ఇమాజిన్, బెంగళూరులో నివసించే వాళ్ళు మిత్రులు మీరు చెప్పండి, మీకు 2,30,00,000 మంది ప్రజలు వచ్చి బెంగళూరులో నివసించడం మొదలు పెడితే చెప్తున్నాను కదా, ముంబై కూడా నిలబడదండి. ఇంతంత జనాలు, ఇంత ఒక వాటర్ స్కేర్సిటీ, ముంబై కన్నా దారుణంగా బెంగళూరులో ఒక సిచ్యువేషన్ ఉంటుందని చెప్పి ఇవాళ నిపుణులు మాట్లాడుతున్నారు. మరి ఇంతంత పాపులేషన్ బెంగళూరులోకి వచ్చి స్థిరపడితే ఆ నగరం ఏమైపోతుంది? మహానగరాలంతా కూడా ఇలాగ వాటర్ స్కేర్సిటీలో ఉన్నారనుకోండి, అప్పుడు ఎలా బతకడం? అసలు ఈ అన్ప్లాన్డ్ అర్బనైజేషన్ అంటున్నాం. మరి ప్రతి వాళ్ళు నగరంలో జీవించాలనే కదా అనుకుంటున్నారు. వీళ్ళ పరిస్థితి ఏమిటి ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.